భూమి రేటు రెట్టింపు అయిందంటే మంచి భూమి ఉందని అర్థం. అలా రెట్టింపు అవ్వాలంటే మినిమం 5 ఏళ్లు పడుతుందనేది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్పే మాట. మరి అదే భూమి రేటు 12 రెట్లు పెరగాలంటే ఎంతకాలం పడుతుంది? మనమే కాదు, మన తరువాత తరం కూడా అలా వెయిట్ చేస్తూ కూర్చోవాల్సిందే. కానీ ఇది అలాంటి భూమి కాదు. బాబుగారి సంపద సృష్టి భూమి. కళ్ళ ముందే 12 రెట్లు పెరిగిపోతుందట. సంపద సృష్టి జరిగిపోతుందట. 1,00,000 కోట్ల అప్పు చిటికలో తీర్చేస్తారట. నమ్మాలి సార్, ఖచ్చితంగా నమ్మి తీరాలి. అమరావతికి బుల్లెట్ ట్రైన్ తెస్తానంటే నమ్మలేదు. అమరావతికి హైపర్ లూప్ వేస్తానంటే నమ్మలేదు. అమరావతిలో ఒలింపిక్స్ పెడతానంటే నమ్మలేదు. అమరావతిలో 10 డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గిస్తానంటే నమ్మలేదు. రాష్ట్రానికి సెపరేట్గా శాటిలైట్ పెడతానంటే నమ్మలేదు. ఇది కూడా అంతే, ఖచ్చితంగా నమ్మి తీరాలి. 2 కోట్లు కూడా చేయని ఎకరం భూమిని 25 కోట్లు చేస్తానంటున్నారు మన బాబు గారు. అలా 4,000 ఎకరాలు అమ్మి 1,00,000 కోట్ల రూపాయల అప్పు తీర్చేస్తారట. ఏపీ ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తారట. హైదరాబాదుకు వైఎస్ఆర్ పుణ్యం వల్ల వచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు, ఆ వైఎస్ఆర్ పుణ్యాన వచ్చిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, వీటి వల్ల ఈరోజు భూముల ధరలు పెరిగాయి. మౌలిక వసతులన్నీ ఉన్న 100 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్కే ఇంతకాలం పడితే అర్జెంటుగా అమరావతిని అంతర్జాతీయ స్థాయి క్యాపిటల్ చేసేస్తారట. ఎలాంటి కనెక్టివిటీ లేని అమరావతిలో రియల్ ఎస్టేట్ పెంచేస్తారట. అసలు వీళ్ళు వ్యాపారం చేస్తున్నారా, పరిపాలన చేస్తున్నారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు. అయినా 1,00,000 కోట్ల అప్పు తెస్తే ఆ అప్పు తీర్చాల్సింది ప్రజలే కదా. వడ్డీ భారం మోయాల్సింది ప్రజలే కదా. యూజర్ ఛార్జీల బాధుడు భరించాల్సింది ప్రజలే కదా. ఒక్కటి మాత్రం నిజం, 1,00,000 కోట్ల వ్యాపారం వాళ్ళకి, అప్పుల భారం మనకు. అందుకే క్యాపిటల్ ముసుగులో కరప్షన్కు దిగిన చంద్రబాబు అండ్ కోను ప్రజలు 10 ప్రశ్నలు అడుగుతున్నారు. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ప్రపంచ స్థాయి రాజధాని అంటూ డప్పు కొట్టి 1,00,000 కోట్ల అవినీతికి ప్లాన్ గీశారే, ఇది క్యాపిటల్ ముసుగులో కరప్షన్ అంటే. పాయింట్ నెంబర్ 2, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 1,00,000 కోట్లు అప్పు తెచ్చి ఒక్క అమరావతిలోనే పోస్తున్నారే, ఇది క్యాపిటల్ ముసుగులో కరప్షన్ అంటే. పాయింట్ నెంబర్ 3, ఓవైపు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటూనే మరోవైపు 1,00,000 కోట్ల అప్పులు తెస్తున్నారే, ఇది క్యాపిటల్ ముసుగులో కరప్షన్ అంటే. పాయింట్ నెంబర్ 4, ప్రజా రాజధాని నిర్మిస్తున్నామంటూనే అమరావతి నుంచి 50,000 మంది పేదల్ని తరిమి కొట్టారే, ఇది క్యాపిటల్ ముసుగులో కరప్షన్ అంటే. పాయింట్ నెంబర్ 5, మీరు 1,000 కోట్లు వెనకేసుకోవడానికి 1,00,000 కోట్ల అప్పు, దానిపై వడ్డీని రాష్ట్ర ప్రజలపై మోపుతున్నారే, ఇది క్యాపిటల్ ముసుగులో కరప్షన్ అంటే. పాయింట్ నెంబర్ 6, ఎకరా 2 కోట్లు కూడా పలకని భూమిని 25 కోట్లు చేసి అమ్మి అప్పు తీరుస్తానంటున్నారే, ఇది క్యాపిటల్ ముసుగులో కరప్షన్ అంటే. పాయింట్ నెంబర్ 7, అమరావతిలో భూమి రేటు 12 రెట్లు పెరుగుతుందని ప్రచారం చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారే, ఇది క్యాపిటల్ ముసుగులో కరప్షన్ అంటే. పాయింట్ నెంబర్ 8, మీ భూముల విలువ పెంచడానికి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను అష్టవంకర్లు తిప్పారే, ఇది క్యాపిటల్ ముసుగులో కరప్షన్ అంటే. పాయింట్ నెంబర్ 9, పరిహారం రాదంటూ దళితుల అసైన్డ్ భూములు కొల్లగొట్టి ఆ తర్వాత మీ బినామీలకు ప్యాకేజీ అందించారే, ఇది క్యాపిటల్ ముసుగులో కరప్షన్ అంటే. పాయింట్ నెంబర్ 10, ముంపు నివారణకే 8,000 కోట్లు అవుతుందని వరల్డ్ బ్యాంకు చెబుతుంటే ముంపు లేదంటూ ప్రచారం చేస్తున్నారే, ఇది క్యాపిటల్ ముసుగులో కరప్షన్ అంటే. ప్రజలు అడుగుతున్నటువంటి 10 ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి నారాయణ గారు సమాధానం చెప్పాలి.